హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో మెగా డిఎస్సి అభ్యర్థులకు నారా లోకేష్ ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అంతకంతకు వాయిదా పడుతుంది. తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం చివరి నిమిషంలో వాయిదా వేసుకుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు డిఎస్సి ప్రకటనపై ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ అసెంబ్లీలో డిఎస్సిపై కీలక ప్రకటన చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోకేష్ ఈ వివరాలు వెల్లడించారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు 1998 డిఎస్సి బాధితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విష్ణుకుమార్ రాజు ప్రశ్నకు సమాధానమిచ్చారు. 1998 డిఎస్సి బాధితుల్లో కొందరికి పోస్టులు ఇచ్చామని ఆయన తెలిపారు. అలాగే ఇంకా 600 ఖాళీలు ఉన్నాయన్నారు. ఇక త్వరలో వీటిని భర్తీ చేస్తామని తెలిపారు. ఇక లీగల్ సమస్యలు రాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే ఏడాది ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. వాస్తవానికి గత వైసీపీ సర్కారు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను సవరించి అదనపు పోస్టులతో మెగా డిఎస్సిని కూటమి సర్కారు ప్రకటించింది. కానీ దాని షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ కానీ ఇప్పటి వరకు రాలేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైన సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలయ్యే వరకు దాన్ని ఆపాలని మందాకృష్ణ మాదిగ సీఎం చంద్రబాబును కలిసి కోరారు. దీంతో ప్రభుత్వం చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. తాజాగా మంత్రి లోకేష్ మాటల్ని బట్టి చూస్తుంటే వచ్చే ఏడాది డిఎస్సి పరీక్షలు ఉండబోతున్నాయి.